5 సంవత్సరాలుగా సమస్య పరిష్కారం చేయని టీఆర్ఎస్ పార్టీగా ఉన్నా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టే ముందే ఇలా కేంద్ర ప్రభుత్వానికి నీ చాతగానితనాన్ని వివరించి ఈ రోజు ఆర్డీఎస్ సమస్యలకు పరిష్కారం చూపెట్టిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఉన్నా వాళ్ళ నడిగడ్డ ప్రజలు ఆలోచించాలి. మోసకరన్న కేసీఆర్ పెద్ద మోసకరన్న ఫామ్ హౌస్ లో నీళ్ళిసుకోవడానికి కాళేశ్వరం నుంచి 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి 200 కిలోమీటర్ల నుంచి వాళ్ళ ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చిన కేసీఆర్ వాళ్ళ నడిగడ్డ ప్రజలకు నెట్టెంబాడు ప్రాజెక్టు అని ఇతర ప్రాజెక్టు కనీసం ₹1 కేటాయించకుండా మోసం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకొని కేవలం 2-3 వేల కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ కల్వ కుర్తి గాని అనేక బీమా గాని కోయల్ సాగర్ గాని అనేక ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కమిషన్లు రావు కాబట్టి అలా ఈ ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని నడిగడ్డ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. అనేక సమస్యలతో ప్రజలతో కనీసం స్కూళ్లు లేదు, కాలేజీ లేవు, ఉన్న స్కూల్లో కనీస సౌకర్యాలు లేవు, మెడికల్ కాలేజీ లేదు, ఇక్కడ ప్రధాన ఆసుపత్రి లేదు, 300 పడకల ఆసుపత్రి కడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోయాడు. 100 కోట్ల ప్యాకేజ్ ఈ గద్వాల నగరానికి ఇస్తా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్రస్ లేకుండా వేడు. కనీసం హాస్పిటల్ లేదు, విద్య లేదు. ఇప్పుడు కూడా హాస్పిటల్కి అవసరం వస్తే పక్క రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాంతంలో పత్తి రైతులు నకిలీ విత్తనాలతో ఆత్మీయలా కష్టపడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం మైండ్లకు ఎక్కలేదు. అనేక మంది రైతులు నకిలీ విత్తనం వల్ల ఇబ్బంది పడితే వాళ్ళ శాస్త్రవేత్తలను పంపిన రాష్ట్ర ముఖ్యమంత్రి శాస్త్రవేత్తలు పంపి నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నంటే ఆ నివేదికను మార్చి రైతులే రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల నష్టపోయిన విషయాన్ని నివేదికను మార్చిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. మిర్చి రైతులు తెగులతో ఇబ్బంది పడుతుండే కనీసం మిర్చి రైతులు ఆదుకున్న దాఖలాలు ఈ ప్రాంతంలో కనీసం అదనంగా 1 ఎకరానికి నీళ్ళిచ్చిన దాఖలాలు. రైతులు నానా కోసపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో 2 పంటలు వస్తాయి, ఈ ప్రాంతంలో రైతులు కేవలం ఒకే పంట వేసుకుంటారంటే ఈ ప్రాంతం ఎంత ఎడారిగా మారిందో, ఎన్ని సమస్యలతో రైతాంగం తల్లడిల్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు. ఇంటికో ఉద్యోగం ముఖ్యమంత్రి ఆయన ఇంటిలో 5గురికి ఉద్యోగాలు ఇచ్చి కనీసం నిరుద్యోగ వృద్ధి ఇవ్వకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేస్తాడు ముఖ్యమంత్రి, వాళ్ళ గురించి పట్టించుకోలే. మాదాసి కుర్మల సమస్యలు పట్టించుకోలే, ముదిరాజుల సమస్యలను పట్టించుకోలే. ఏ సమస్యలను పట్టించుకుండా వాళ్ళ రాజకీయ లబ్ధితోని రాక్షస ఆనందం పొందుతున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని సమస్యలతో ఉన్నారు. ఇప్పుడే సోదరులు వచ్చారు 3170 కొట్లానమన్నా మీకోసం కొట్లానాం. 317 జీవోను రద్దు చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీకోసం కొట్లాడినన్నా, మీకోసం కొట్లాడితే సాక్షాత్తు నన్నే జైలుగా పంపిండి రాష్ట్ర ముఖ్యమంత్రి. నాతో పాటు బొడిగ శోభక మాజీ శాసనసభ్యురాలు జైలుకు పంపిండు. మా సోదరి మన కాళ్ళు చేతులు పెట్టారు, మా కార్యకర్తల కాళ్ళు చేతులు పెట్టాడు. పుట్టగోలు చట్టుకోలై ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. తల్లి ఓకాడ, తండ్రి ఓకాడ, భార్య ఓకాడ, భర్త ఓకాడ, పిల్లలు ఓకాడ. వాళ్ళ కనీసం వాళ్ళకు జీతాలను ఇస్తాను ముఖ్యమంత్రి 12వ తారీఖు వచ్చిన జీతాలు ఇస్తలేడు. ఇవాళ ఉపాధ్యాయులు గతంలో షూరిటీలు ఇచ్చేవారు. మామూలు ప్రజలకు లోన్ రావాలంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు షూరిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకులు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు లోన్లు ఇస్తలేవు. 12వ తారీఖు నాకు జీతాలు ఇస్తలేవు. మీకు జీతాలు వస్తాయా రావా గ్యారంటీ లేదు కాబట్టి మీకే లోన్లు ఇయ్యం, మీ షూటీలు అసలే పనిచేయని చెప్పి అలా బ్యాంకులు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు వేధిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. గతంలో ముఖ్యమంత్రి అన్నాడు రిటైర్మెంట్ కాగానే చేతికి సూట్ కేసు ఇస్తా, మేళ తాళాలు వాయిస్తా, మెడల దండేస్తా, ఒక వాహనం ఇస్తా, వాళ్ళని సగౌరవంగా ఇంటికి పంపిస్తాను ముఖ్యమంత్రి. వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ కనీసం ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ వర్గం చూసినా సమస్యలే, ఎక్కడ చూసినా సమస్యలే. నీటి సమస్య, నిధుల సమస్య, అన్ని సమస్యలతో తల్లడిల్తుంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఆదుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పల్లె ప్రకృతి వనానికి 4,23,700 రూపాయలు ఇస్తున్నాం.
ఇలా ఈ గద్వాల నియోజకవర్గంలో 44 రైతు వేదికలకు 10 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది. డంపు యార్డులకు 2,50,000 రూపాయలు ఇస్తున్నాం. శ్మశాన వాటికలకు 11,13,700 రూపాయలు ఇస్తున్నాం. నర్సరీకి 1,56,314 రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళ అన్ని నిధులు కేంద్రం ఇస్తుంటే వాళ్ళ కనీసం ఇస్తున్నాడు. నేను ఒక మంత్రి అన్నాడు, కేంద్ర ప్రభుత్వం పైసలు చెప్పి, అరే దరిద్రుడా నీకు లెక్కలు చేస్తే నేర్చుకో. 2021 వరకే 2021 వరకే లెక్కలు చెప్తున్నా. పన్నుల వాటా కిందనే 1,68,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద, కేంద్ర భాగస్వామ్య పథకాల కింద 1,68,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చని చెప్పి మంత్రి చెప్తున్నాడు. అవి కేవలము వాటా కింద వచ్చినాయి. దానికి అదనంగా 1,50,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇతర ప్రభుత్వ పథకాల కింద 1,50,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. వాటా కింద 1,68,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చింది ఎంత అంటే 3,65,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం ఇస్తే 1,68,000 కోట్లు ఇవాళ వాటా కింద వచ్చినాయి. 1,50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని ఆ మంత్రి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కేంద్రం మీద ఏడ్చుడే, ఎప్పుడు కేంద్రాన్ని తిట్టుడే, కేంద్రం ఏం చేయలేని వాగుడు తప్ప తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమైనాయో ఒక్కసారి ఉంచండి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దళితుని ముఖ్యమంత్రి చేస్తాన్ని మోసం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దళిత బంధిస్తాన్ని మోసం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్ని మోసం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇస్తాన్ని మోసం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఈ దేశంలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపడుతున్నా నా నరేంద్ర మోడీ మీద ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడుతుండో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో డబుల్ బియ్యాల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ దేశ ప్రజలకు ఇండ్లు కలిసి కట్టిస్తున్న నా మోడీని విమర్శిస్తారా మీరు? అరే హరితారం కింద కంపెనీ నిలుస్తున్నా నా నరేంద్ర మోడీని విమర్శిస్తారా మీరు? నేషనల్ హైవే కింద, రైల్వే కింద అనేక నిధులు ఇస్తున్న నా మోడీ నారా విమర్శించేది మీరు? పేదలకు ఇలా పేద గృహాలకు ఇలా మరుగుదొడ్లు నిర్మించిన నరేంద్ర మోడీని విమర్శిస్తారా మీరు? ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పేరుతోని ఈ పేదోళ్ళకందరికీ ఉజ్వల గ్యాస్ అందించిన నా మోడీని విమర్శిస్తారా మీరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలకు పైసలు ఇస్తున్న నా మోడీని విమర్శిస్తారా మీరు? గ్రామ పంచాయతీకి ప్రతి పైసా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుందిరా బట్టబాజ్. అడుగురా నీ సర్పంచ్లను, నీ సర్పంచ్లను అడుగు, నీ ఎంపీ టీసులను అడుగు, నీ జడ్పీ టీసులను అడుగు. నీ సర్పంచ్లే ఫోన్లలో చాటింగ్ చేసుకుంటున్నారు. నీ సర్పంచ్లే మోడీ గారికి మెసేజ్ పంపిర్రు. నీ ఎంపీటీసీలే మోడీ గారికి మెసేజ్ పంపిర్రు. నీ జడ్పీటీసీలే మోడీ గారికి మెసేజ్ పంపిర్రు. నీ ఎంపీపీలే మోడీ గారికి మెసేజ్ పంపిరు. సాబ్ మా తెలంగాణ రాష్ట్రంలో నువ్విచ్చే నిధులు తప్ప మా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా అయ్యలే. నీ వలన మేము తలెత్తుకొని తిరుగుతున్నాం. కానీ నువ్విచ్చిన నిధులను మా రాష్ట్ర ముఖ్యమంత్రి దారి మళ్లిస్తున్నాడు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పేరు చెప్పుకున్నాడు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ నిధులకు కనీసం రూపాయి ఇస్తున్నాడు. మేము ఇబ్బంది పడుతున్నాం సార్. మేము విశ్వాసంతో ఉంటాం సార్. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు నేరుగా మాకే డబ్బులు ఇస్తారంటే ఇలా మోడీ గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దగ్గులబాజీ వ్యవహారాలు చూసి నేరుగా సర్పంచ్లకే పైసలు వేయాలని చెప్పి ఆలోచన రావడం నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తల దించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఇన్ని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నారు. అన్ని మాట్లాడుతున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడినా, పేద ప్రజల గురించి మాట్లాడినా భారతీయ జనతా పార్టీ మతతత్వం రెచ్చగొడుతుందని చెప్పి మళ్ళా మాట్లాడుతున్నారు. సిగ్గుండాల టీఆర్ఎస్ పార్టీలకు నిన్నగాక మొన్న హైదరాబాద్ లో ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ లో టీఆర్ఎస్ పార్టీ మంత్రి పోతే అక్కడ ఎగిరినాయి పింక్ కలర్ జెండాలు కావు, పచ్చ జెండాలు ఎగిరినాయి. సిగ్గుండాల టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, సిగ్గుండాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, మీ అభివృద్ధి చేసినటువంటి పథకాన్ని
కనీసం మీ పథకంగా కూడా చెప్పుకునే దమ్ము లేని సేవ చేసిన పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ. పచ్చ జెండాలు చూపడితే కూడా కనీసం సోయి లేకుండా, కనీసం పౌరుషం లేకుండా ఇలా పచ్చ జెండాల స్వాగతాన్ని స్వీకరించిన మూర్ఖులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అది సెక్యులరిజం. వాళ్ళ పోలీసుల మీద పాత బస్తీలో దాడి చేస్తే సెక్యులరిజమే. కరెంటు విద్యుత్ సిబ్బంది కరెంటు బిల్ల కోసం పోతే ట్రాన్స్కో సిబ్బంది మీద మైనార్టీ నాయకులు, ఎంఏ పార్టీ నాయకులు దాడి చేస్తే కూడా సెక్యులరిజమే. నేను చెప్తున్నా ఇలా ఈ వేదిక, గద్వాల వేదిక ద్వారా, ఈ నడిగడ్డ ప్రాంతం చెప్తున్నా, ఈ ఓల్డ్ సిటీలో డ్యూటీ చేస్తున్న నా కానిస్టేబుల్కు, ఓల్డ్ సిటీలో ధైర్యంగా డ్యూటీ చేస్తూ ఎంఏ పార్టీ అరాచకాలను ఎప్పటికెప్పుడు అడ్డుకుంటున్నా, తిరిగి ఎంఏ పార్టీ నాయకుల దాడిలో గాయపడ్డ అవస్థలు పడుతున్న ఆ కానిస్టేబుల్ను, ఆ పోలీస్ సిబ్బందిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు దెబ్బలు తినారో వాళ్ళనే అక్కడ పోలీస్ ఆఫీసర్ గా పక్కా నియమిస్తాం. బిడ్డ, మీ ఈ పంతం మడదంతో ఉన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎవరైతే ట్రాన్స్కో సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, ఎవరైతే ఎంఏ పార్టీ గుండాల చేతిలో దాడులకు గురైనో, అమ్మ నా బూతులు తిట్టినా కూడా భరించిరో, వాళ్ళందరూ కూడా అదే ప్రాంతంలో పక్కా డ్యూటీ చేస్తాం. బిడ్డ, కింద కడేస్తాం, మీద కడేస్తాం. పక్కా కరెంటు బిల్లు అన్ని వసూలు చేసే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. అన్ని మాట్లాడుతున్నాం. ఏది ప్రశ్నించినా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి. ఇవాళ ఖమ్మం జిల్లాలో, ఖమ్మం నడిబొడ్డున నా సాయి గణేష్ నిత్యం ధర్మం కోసం పనిచేసే కమిట్మెంట్ గల శక్తివంతమైన కార్యకర్త సాయి గణేష్. ఇల్లు లేదన్న సాయి గణేష్ కు ఇలా కనీసం తినడానికి తిండి లేదన్న సాయి గణేష్ కు ఇలా కాసేపు జెండా కోసం, కమలపు వికాసం కోసం ఖమ్మం గడ్డ మీద నా సాయి గణేష్ ధర్మం కోసం పోరాటం చేస్తుంటే, స్థానిక మంత్రి యొక్క అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఇలా ఫైట్ చేస్తుంటే, ఇవాళ ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా 16 నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తే, నిన్న పెళ్లి అన్న సాయి గణేష్, నిన్న పెళ్లి ఉండాలన్నా, పెళ్లికి ముందు ఫోన్ చేసిండు సాయి గణేష్, వారం రోజుల క్రితం అన్నా అని యాత్రకు రాలేకపోతున్నా, నా వివాహం ఉందన్నా, పేదమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా, నా వివాహం తర్వాత నీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్న సాయి గణేష్ ఈ రోజు మన మధ్య లేకపోవడం ఎంత బాధాకరం ఆలోచించానన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.